అయ్యగారులను తిట్టిండు. బ్రాహ్మణులు ఎందుకు రావాలి మన ఇళ్ళకు, బ్రాహ్మణులు ఎందుకు పూజలు చేయాలి మన ఇళ్ళల్లా అని అన్నాడు. బ్రాహ్మణుల కాళ్ళే పట్టుకున్నాడు, బ్రాహ్మణుల పూజలే చేస్తాను. నేను దేవుని నమ్మను, నేను ప్రజలను నమ్ముతా అన్నాడు. మళ్ళీ గవ్వె బొమ్మలు పట్టుకొని దేవుళ్ళని నమ్ముతాను. ఇక తీన్మార్ మల్లన్న గారి భార్య, తీన్మార్ మల్లన్న గారు చూస్తానుగా మీరు, 1.5 కోటి రూపాయలు ఇల్లు ఇది. చూడు అద్దాల మేడ ఎట్లున్నా చూసుకోర్రు. ఇక నాకు 5 లక్షలు ఇస్తే నా ఆస్తులను వదిలేస్తా అంటాను. నేను తక్షణమే ఎవరినన్ను అడిగి 5 లక్షలు పట్టుకొని వస్తా. ఇస్తావా నీ ఇల్లు ఇస్తావా? నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే, నిబద్ధత ఉంటే, చలో నా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, నేను సంపాదించుకున్నా బాయ్, దొంగతనమో లంగతనమో చేసిన నేను సంపాదించిన అని చెప్పు. దొంగ ఆస్తులన్నీ బినామీల పేర్ల మీద పెట్టి ప్రజలను నమ్మబలుకుతూ ఎప్పటికప్పుడు ప్రజలను పక్కదో పట్టిస్తూ నీ మాట ఇంటరని ఇంక ఉరుకుతాడు. నిన్న వరంగల్లా మార్నింగ్ వాక్ చేస్తాడు, చెప్పనుకొని చంపుదాం అనుకున్నా నేను. కానీ ఇన్ని తెలిసి కూడా ప్రవీణ్ ఇట్లా ఎందుకు ఆవేశానికి పోయినాను అంటరాని ఊకున్నా. ఈ బూట్ తీసి అటే ఇసిరి పెడదాం అనుకున్నా. ఇంకెట్లా వచ్చినావు, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు వరంగల్? కానీ వరంగల్ మొత్తం అందరికి పరిచయం చేసింది నేనే. మా ఊరుకు తీసుకుపోయి బహిరంగ సభ పెట్టిన, ఇంటింటికి పరిచయం చేసిన ఈ దొంగను. కాబట్టి ప్రజలారా, ఇలాంటి బ్లాక్ మెయిలర్స్, ఇట్లాంటి అబద్ధాల కోర్లు చెప్పే మాటలు నమ్మకండి. ఈ అన్వర్ కావచ్చు, ఈ అశోక్ కావచ్చు, వీళ్ళంతా కూడా డబ్బుల కోసము తీన్మార్ మల్లన్న అనేటోని నెగిటివ్ ఓటింగ్ అంతా క్రాస్ చేయించి రాకేష్ రెడ్డి అని బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టడానికి కుట్ర పండుతాన్లు. దీన్ని అర్థం చేసుకొని గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఓట్లను ఆగం చేసుకోకండి. ఇది ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను చెప్తున్న మాటలు ఇవి.